భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఉమ్మడి విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి ఏకధాటిగా వాన పడుతుంది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో ఉమ్మడి విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. అనిల్, చాలా వరకు మొన్నటి వరకు కూడా చాలా టెంపరేచర్ ఎక్కువ ఉంది, వేసవిని తలపించింది. ఇవాళ ఏకదాటిగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సో ఇంకెన్ని రోజులు ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? డీటెయిల్స్ అంటే అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతోంది. గడిచిన 3 రోజులుగా అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వానల కారణంగా పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి. ఇటు అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. అయితే కోస్తా తీరం వెంబడి హై అలర్ట్ కొనసాగుతుంది. తీరం వెంబడి గాలుల వేగం కూడా 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండనున్న నేపథ్యంలోనే మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కూడా సూచించింది. మరొక 2 రోజుల పాటు అత్యధిక వర్షపాతం కొనసాగబోతోంది. ఎందుకంటే ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడనం మరొక 24 గంటల్లో వాయుగుండంగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరగా వచ్చి తీరాన్ని తాకేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. అందుకు అనుగుణంగా మరింత దగ్గరకు వచ్చేటువంటి నేపథ్యంలోనే మరింత గాలుల వేగంతో పాటు వర్షపాతం కూడా అత్యధికంగా నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే కోస్తా జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాయలసీమలో కూడా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఇటు కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈరోజు, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా గడిచిన వారం 10 రోజులుగా వేసవి తాపానికి అల్లాడినటువంటి జనానికి ఊరటనిచ్చే అంశంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గడిచిన 3 రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. మరో 2 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అయితే వాయుగుండం తీరాన్ని తాకిన తర్వాత కూడా దీని ప్రభావం స్పష్టంగా కనబడుతుందని, ఇటు తెలంగాణపై కూడా దాని ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయా ప్రాంతాలకు అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే విశాఖలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో 30 మిల్లీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. అలాగే ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యంతో పాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రూరల్ ప్రాంతాల్లో నర్సీపట్నం, చోడవరం, పాయకరావుపేట, యలమంచిలి వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున విద్యుత్ స్తంభాలు నేలకొరగడం, భారీ వృక్షాలు నేలకొరగడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ తీవ్ర అల్పపీడన ప్రభావం వాయుగుండంగా మారిన తర్వాత కూడా కొనసాగబోతుంది. మరో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి సూచనలు స్పష్టంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. మరోవైపు మత్స్యకారుల హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని, అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. ఎప్పటికప్పుడు అల్పపీడన గమనాన్ని గమనిస్తున్నటువంటి వాతావరణ శాఖ ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. కార్తిక్, థ్యాంక్ యూ అనిల్.